హాయ్ ఆల్, నేను అరుణ. నేను మా ఇంట్లో చిన్న కిట్టి పార్టీ అయ్యింది. నేనేంటంటే పార్టీస్ అనేటప్పటికి ఎప్పుడు రైస్ కొంచెం ఎక్స్ట్రా కుక్ చేస్తాను అనమాట. కానీ రైస్ చాలా మిగిలిపోయింది నిన్న. ఆ రైస్ అంతా పట్టుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తే నాకు ఈ పల్లీ రైస్ గుర్తొచ్చింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనకు అసలు లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసిన ఐటెంలో అస్సలు అనిపించదు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1.5 కప్స్ పల్లీలు, కరివేపాకు కొంచెం, కట్ చేసిన కొత్తిమీర కొంచెం, 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, తర్వాత ఇవి 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 10 నుంచి 15 ఎండుమిర్చి. ఇవి బాగా ఫ్రై చేసి పౌడర్ చేస్తాం అనమాట. తర్వాత 1.5 కప్స్ కొబ్బరి తురుము. రైస్ 4 to 5 కప్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు పల్లీ పౌడర్ చేయడానికి ప్యాన్ పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఇక్కడ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఫస్ట్ పల్లీలు వేసుకుందాం, తర్వాత నువ్వులు, తర్వాత జీలకర్ర. పల్లీలు నువ్వులు వేగాయి. ఇప్పుడు కోకోనట్ వేద్దాం. ఇది కోకోనట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు రెడ్ చిల్లీస్, ఈ పల్లి పౌడర్ మిక్చర్ బాగా వేగింది, చల్లారింది. ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయడమే. ఇప్పుడు పల్లీల్ని లైట్గా దంచుదాం. దానివల్ల ఏమవుతుందంటే పల్లీలు స్ప్లిట్ అవుతాయి, పైన పొట్టంతా కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేస్తాను. కోకోనట్ ఆయిల్ 2 టీ స్పూన్స్. దీనికి సీజనింగ్ అది ఏం అవసరం ఉండదు, జస్ట్ ఇవే సరిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగిపోయి మెత్తగా అయిపోయే వరకు ఉంచకండి, కొంచెం వేగితే చాలు. ఆనియన్స్ కొంచెం వేగాయి. ఇప్పుడు కరివేపాకు. ఆనియన్స్ మాత్రం మెత్తగా అయిపోకూడదు, కొంచెం ఆ పచ్చివాసన పోవాలి. కరకరలు ఆడుతూ ఉంటే చూడండి, ఆ టెక్స్చర్ ఉన్నప్పుడే మనం రైస్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు ఆనియన్స్ విడిగా కనిపించాలి, అందులో కలిసిపోకూడదు. ఆనియన్స్ కొంచెం వేగాయి, అలా అని ఫుల్గా కలర్ మారలేదు చూడండి. ఇప్పుడు మనం రైస్ వేసేయాలన్నమాట. ఇప్పుడు పల్లి పౌడర్ వేస్తున్నాను. లాస్ట్లో సాల్ట్ వేస్తాను. ఇది మీ టేస్ట్ తగినంత. ఈవెన్ రెడ్ చిల్లీస్ కూడా మీ టేస్ట్ ఎంత అయితే అంత, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత పల్లీలు కూడా కలిపేస్తున్నాను. ఇవి ఫ్రై చేసి చల్లార్చిన పల్లీలు అనమాట, స్వీట్ చేసినవి. పచ్చి పల్లీలు అయితే మాత్రం కాదు. రైస్ ఐటెం రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను. ఇది చాలా అరోమేటిక్గా ఉంది. ఇది కానీ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కిచెన్లోకి వచ్చి ఏం చేస్తాను అడుగుతారనమాట, అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది.
ఆనియన్స్ వల్ల, పీనట్స్ వల్ల మంచి క్రంచ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం కొబ్బరికూర తర్వాత నువ్వులు వాడాం కదా, దానివల్ల కమ్మదనం వచ్చిందనమాట. తర్వాత రెడ్ చిల్లీస్ మంచిగా వేసాం కాబట్టి స్పైస్ వచ్చింది. ఈ టోటల్ అన్నీ కలిపి కాంబినేషన్ అయితే ఇంక ఎక్సలెంట్. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్లా కాకుండా మామూలుగా కూడా చేసుకుంటారు, అంత బాగుంటుంది ఈ రైస్. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసాం కదా, లెఫ్ట్ ఓవర్ రైస్ ఎప్పుడు కూడా ఒక బెటర్ ఆప్షన్ అనమాట. అది ఎలా మంచిది అనేది నేను ఒక వీడియో చేశాను. దాని పేరు ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో క్రిస్పీ రైస్ ఆమ్లెట్ అని ఉంటుంది, అది ఒక్కసారి చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ వేడి చేస్తాం కదా, వేడి చేసినప్పుడు దానిలో ఉన్న బెనిఫిట్స్ తగ్గుతాయేమో అనుకుంటారు కదా. వేడి చేసిన తర్వాత కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అలాగే తక్కువగానే ఉంటుంది అనమాట. మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.